హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. శారీస్ సేల్ చేస్తున్నాను కదండి, అందుకే కొత్త చీరలు తీసుకొని వచ్చానండి సేల్ చేయడానికి. రెడ్ ఎల్లో కాంబినేషన్ ఉండేవి తీసుకొని వచ్చానండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, మెత్తన్ చీరలు అట్లా తీసుకొని వచ్చాను. ఈ చీరలన్నీ సూపర్గా ఉన్నాయండి. తర్వాత ఈ రెడ్ బార్డర్ వచ్చిందండి ఈ చీర. తర్వాత ఎల్లో బార్డర్ వచ్చిందండి ఆ చీర. అన్నీ బాగున్నాయండి. ఈ నల్ల చీర మెత్తగా స్పాంజ్ మాదిరి ఉందండి. ఈ చీర సేల్ అయిపోయిందండి. తర్వాత ఈ రెడ్ కలర్ చీర కూడా సేల్ అయిపోయిందండి. కస్టమర్స్ తీసేసుకున్నాను. ఈ ఎల్లో కలర్కు గ్రీన్ బార్డర్ వచ్చింది కదండి, ఈ చీర కూడా తీసుకున్నారండి. వీటిల్లో కలర్ కాంబినేషన్ అందుకు సూపర్గా ఉన్నాయండి. ఏ చీర పట్టుకునే కానీ సూపర్గా ఉన్నాయి. ఫ్యాన్సీ చీరలు, మెత్తన్ చీరలు ఇవన్నీ ఉన్నాయండి. ఈ చీరలు సేల్ అయిపోయినాయి కదండి, ఇంకా వీటిని పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళేసి ఇంకా బట్టలు నానబెట్టి వచ్చానండి. ఉదయము ఇంకా బట్టలు ఉతికేస్తున్నాను. టబ్బులో నానబెట్టానండి. టబ్బులో ఇంకా నానబెట్టిన ఉతికేస్తున్నాను. టబ్బులో నానబెట్టడానికి కింద ఉన్న బట్టలు కూడా సరిపోలేదండి, ఇంకా అవి నానబెట్టినవి మాత్రం ఉతుకుతున్నాను. టబ్బులో నానబెట్టిన బట్టలన్నీ ఉతికేసిన తర్వాత కింద పెట్టిన బట్టలు కూడా నానేసి ఉతికేసానండి. సోప్ పెట్టేసి జాడిచ్చేసానండి. సోప్ పెట్టి జాడిచ్చేసిన బట్టలన్నీ బకెట్ వాటర్లో జాడిచ్చేసానండి. ఈ బట్టలు ఉతికే పని అయిపోయిందండి. ఇంకా అన్నం తినేసేసి షాప్ దగ్గరికి వచ్చేసానండి. షాప్ దగ్గరకు వస్తానే మధ్యాహ్నం ఆవు అనమాట. స్టిచ్చింగ్ మొదలు పెట్టుకుందాం అనేసరికి ఆవు వచ్చేసింది. ఆవుకి ఇక్కడ టమాటాలు ఉంటే తీసుకెళ్ళి పెడుతున్నానండి. ఏందక్క రోజు టమాటాలు పెడతావు అంటే ఏది లేదండి, అవి ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెడతానండి. వంకాయలు కానీ, టమాటాలు కానీ, బొరుగులు, పప్పులు అట్లా ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెడతానండి ఆవుకి. ఇంకా టమాటాలు తినేసి తర్వాత వాటర్ తాగేసి వెళ్ళిపోయిందండి ఆవు. నేను స్టిచ్చింగ్ మొదలు పెట్టేశానండి. ఎల్లో కలర్ శారీ అనమాట. ఫాల్ వేస్తున్నాను. ఈ శారీ నేనే తీసేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతానికో పండగకో ఏదో ఒక అకేషనల్గా కట్టుకోవచ్చని తీసి ఫాల్ వేసి పెట్టేశానండి. తర్వాత ఈ గ్రే కలర్ చీర అనమాట, ఇది సేల్ అయిపోయింది. వీటికి కూడా ఫాల్ వేసాను, చెరుగులు కుట్టేశాను, కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత గచ్చికాయ రంగు చీర ఉంది కదండి, అది వాటికి ఉత్త చెరుగులు ఒకటేనండి కుట్టింది. ఇవన్నీ మడత పెట్టేశానండి. మడత పెట్టేసి ఎవరి కవర్లో వాళ్ళకి పెట్టేస్తున్నానండి శారీస్లు. ఇంకా బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేశానండి. గ్రే కలర్ చీరకి ఆ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి వైట్ కలర్లో ఫ్లవర్స్, అది కూడా కుట్టేశాను. ఇంకా అది పక్కన పెట్టేశానండి. చీరలో పెట్టేసి కస్టమర్స్కి వాళ్ళ కవర్లలో పెట్టేసి ఇద్దామనేసి. ఇంతకుముందు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేశానండి. ఈ చీరకి బయట కొంగుకు కుచ్చులు వచ్చినాయండి. చీర అంతా ఆల్ ఓవర్ అట్లా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయండి. చీర అంతా ప్లెయిన్, బ్లౌజ్ మటుకు డిజైనర్ అనమాట. ఇది స్టిచ్చింగ్ చేసి మడత పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఈ గచ్చికాయ రంగు కలర్ చీరకు మాత్రం బ్లౌజ్ కుట్టేశానండి. అది చెరుగులు మాత్రమే, ఫాల్ ఏం అవసరం లేదన్నారు. ఈ బ్లౌజ్ కుట్టేశాను, ఇంకా కంప్లీట్ అయ్యింది. వీటికి బుక్స్లు, హెమ్మింగ్, దారాలు అవన్నీ పెట్టేశానండి. ఇవి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది కూడా ఆ చీరలో పెట్టేసి కవర్లో పెట్టేస్తున్నాను. ఎల్లో కలర్ చీర మటుకు బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ కాలేదండి, అందుకే అది చూపించలేదు బ్లౌజు. తర్వాత ఇంక ఈ బుట్టలు ఇంతకుముందు అల్లి పెట్టానమాట, బుట్టలు అవి వీడియో అనమాట. ఇంతకుముందు వీడియోని ఇప్పుడు చేస్తున్నానండి. ఈ బుట్ట సేల్ కూడా అయిపోయిందండి. వీడియో అప్లోడ్ చేయకముందే ఈ బుట్ట కూడా సేల్ అయిపోయింది. చిన్న బుట్ట అనమాట. ఆరెంజ్ కలర్ రన్నింగ్ వైర్ అంతా అల్లేస్తున్నానండి. మొత్తం బుట్ట అంతా ఆరెంజ్ కలర్ రన్నింగ్ వైర్ అల్లేస్తున్నాను. కిందంతా గ్రీన్ కలర్ అనమాట, బేస్ అడుగు. ఈ బుట్ట అంతా కంప్లీట్ అయిపోయిందండి. వీటికి కాడలు అవన్నీ వేసేసాను. బుట్ట కూడా సేల్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే అయితే ఉంటానండి, బాయ్.